హలో ఫుడీస్, వెల్కమ్ టు బ్యాచిలర్ ఫుడీ. ఇప్పుడు మనం ఈరోజు చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మెల్లగా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు ఇంగ్రీడియంట్ మిస్ చేస్తారు, తర్వాత మీకు రెసిపీ సరిగా రాదు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుందాం. పెరుగు తీసుకున్న తర్వాత రుచికి సరిపడా, మీ కారానికి సరిపడా కొంచెం లాల్ మిర్చి, కాశ్మీర్ లాల్ మిర్చి తీసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్టు, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అట్లాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా, ఒక్క నిమ్మకాయ పిండుకోండి, చిన్న సైజు నిమ్మకాయ పిండుకున్న తర్వాత నీట్గా దీన్ని కలుపుకోండి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇది నేను హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను. నేను చెప్పింది హాఫ్ కేజీ చికెన్ కొలతలు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్తోనే మనం టిక్కా ఫ్రై చేసుకుంటాం. ఒక ప్యాన్లో ఆయిల్ యూజ్ చేయం కనుక ఇలా ఆయిల్ నీట్గా కలుపుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు మ్యారినేషన్ పక్కకు పెట్టేయండి. మ్యారినేషన్ కూడా, ఎందుకంటే మనం పెట్టిన మసాలాలు మంచిగా చికెన్కు అంటుకుంటాయి కాబట్టి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసును ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఆయిల్ యూజ్ చేయాలి. ఆయిల్ ఎందుకు యూజ్ చేయట్లంటే మనం ఫస్ట్ ఆయిల్ ఇందులో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ముక్కల్ని ఒకసారి మెల్లగా తిప్పుకుందాం. ఇట్లా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేసుకుంటే నీట్గా మెల్లగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న పీసుల్ని ఇట్లా మెల్లగా తిప్పుకుంటూ ఇంకో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి.
ఒక్కొక్క పీసు మెల్లగా తిప్పుకుంటుంది, ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మెయింటైన్ చేయండి, హై ఫ్లేమ్ వద్దు. హై ఫ్లేమ్ ఉంటే మళ్ళీ మొత్తం మాడిపోతుంది కాబట్టి మీకు టేస్ట్ సరిగా రాదు. ఇలా నేను 2 సైడ్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కాల్చుకున్నా కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్ తీసుకొని నేను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తాను. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో సపరేట్ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు సరిపడా నూనె వేసుకున్న తర్వాత నూనె హీట్ అయిన తర్వాత అందులోకి ముందే మనం సన్నగా తొరిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. దాంతోపాటు 2-3 పచ్చిమిర్చిలు కూడా వేసుకుందాం. ఇట్లా సన్నగా తొరుముకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు నీట్గా ఫ్రై చేసుకుందాం. ఇంకోటి గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి. హై ఫ్లేమ్లో అయితే ఆనియన్స్ మొత్తం మాడిపోతాయి. దీని మీద ఒక మూత పెట్టుకుందాం. అట్నే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 2-3 దాచిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, అనస పువ్వు, 2-3 యాలకులు, 2-3 లవంగాలు, 2-3 తోక మిరియాలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఇట్లా సగం ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అట్నే సన్న తురుముకున్న పుదీనా 1 కప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు సూపును ఇందులో వేసుకుందాము. దీనితో పాటుగా కొంచెం కారం అందాక వేసుకున్నాం కదండి, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. దాంతోపాటు మళ్ళీ కొంచెం జీలకర్ర పౌడర్, అట్నే కొంచెం మిరియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నామండి. దీన్ని నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పచ్చి వాసన పోయే వరకు కాస్త ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనిద్దాం, టమాటా పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్నాక మిగిలిన సూప్ను కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు సూప్ ఎంత కావాలో అంతే. సరే అండి, ఇప్పుడే వాటర్ వద్దు, కొంచెం ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చికెన్ అప్పుడే ఒక 70% ఉడికి ఉంటుందండి, కాబట్టి మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా యాడ్ చేసుకుందాం. ఫ్రైలోకి మెల్లగా కలుపుకుందాం.
ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చికెన్ ఉడకనిద్దాం మూత పెట్టి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కావండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇట్లా ఒకసారి కలుపుకున్నాక చిన్న మాడదు, మాడకుండా చూసుకోండి. మాడితే మళ్ళీ మాడు వాసన వస్తుంది, తినడానికి టేస్ట్ ఉండదండి. ఇలా వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా మసాలాలు వేసుకుందామండి. గరం మసాలా, ఇంకోటి చికెన్ మసాలా 2. గరం మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి. అది గరం మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను, చూడండి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తురుముకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందామండి దీంట్లోకి. కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుందామండి నీట్గా. చూడండి గ్రేవీ ఎంత నీట్గా చిక్కగా వచ్చిందో. మీరు కూడా ఇట్నే సేమ్ నేను చెప్పిన కొలతలోనే చేసుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దామండి. ఓకే అండి, 1 మినిట్ అయింది. మూత తీసి చూద్దాం ఒకసారి. మంచిగా ఉడికిందండి, నీట్గా వచ్చింది గ్రేవీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుమ్మగుమ్మలాడే చికెన్ టిక్కా మసాలా తయారైందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.